మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. జగన్నాథపురం ఆజమియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లాను ప్రార్థిస్తూ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకార్యమని, మనిషి సత్ప్రవర్తనతో నడవడానికి రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయని, ఉపవాస దీక్షలు, ఆరాధనా ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో కొండబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు అలీఖాన్, కార్యదర్శి బాషా, ట్రెజరర్ ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఎస్కే రహీం, తాజుద్దీన్, ఎంఏ బేగ్ ఖాదర్, అలీఖాన్, జమీల్, పైసల్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేసి అప్పులు చేసి వెళ్ళేవారు, వడ్డీ కట్టడం సరిపోతుంది, డబ్బులు లేకుండా. అయినప్పుడు కూడా ఈరోజు గతంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ చదువుతున్నా కాకినాడలో 300 మందికి 1,02,50,000 చెప్పిన 300 మందికి నేను సహాయం చేశాను ప్రభుత్వం ఆ రోజున. 5 సంవత్సరాల్లో అడిగాను, ఎవరికైనా 5 సంవత్సరాలు ఎవరికైనా సహాయం చేస్తున్న ప్రభుత్వం పేదవాళ్ళకంటే ఒక్కరికి సహాయం చేస్తుంది లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మీరందరూ కోరుకున్నారు కొండబాబు ఎమ్మెల్యే కావాలని. ఈ ప్రభుత్వం పరంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏ లోన్లు వచ్చినప్పుడు కూడా మన కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా గతంలో ఏ విధంగా సహాయం చేసామో ఆ విధంగా సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తాను మీ అందరితో. అదేవిధంగా వచ్చిన ఈ రోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసింది, రాబోయే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఏదైతే ఈరోజు అల్లా దయవల్ల మీరు జీవితంలో ఏదైతే కోరుతున్నారో ఆ కోరికలు మీకే కాదు, మీ రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ దేశంలో ప్రజలందరికీ మంచి జరగాలని, అల్లా దయ వల్ల ఈ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబు గారు ఆయనకి అల్లా అన్ని విధాల సంస్థానాలు ఇవ్వాలని మీరందరూ కూడా కోరాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని కూడా కోరుకుంటూ